ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానము మరణము యొక్క ప్లస్ ఆయన తిరిగి లేచిన సందర్భాన్ని బట్టి మీకు అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. ఇదొక లేఖనాన్ని మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు అంటున్నాడు, నేను మృతుడను కానీ తిరిగి లేచిన వాడను, నేను యుగ యుగములకు దేవుడను అయి ఉంటున్నానని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి కదా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన పాపమును జయించినవాడు, మరణమును జయించినవాడు, మరణము ముళ్ళును విరిచినవాడు, జయ జీవితమును జీవించినవాడు కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ లోకములు మనం గమనించినట్లయితే అనేకుల సమాధులు ఇప్పటికీ పూడ్చబడి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం కదా. దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అన్ని సమాధులు మూతబడి ఉన్నవి అని మనము తెలుసుకున్నాం కూడా. కానీ కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఇప్పటికీ కూడా నేటికి కూడా ఖాళీగా ఉన్నదని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి బయలుపరిచిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి సమాధి ఇప్పటికీ కూడా తెరిచే ఉన్నది అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఆయన ముందుగానే చెప్పాడు, నేను మృతుడనైతిని కానీ నేను చనిపోతాను కానీ మరల తిరిగి లేస్తాను, మరల తిరిగి లేచిన తర్వాత నేను యుగ యుగములకు దేవుడనై ఉన్నానంటే ప్రతి క్షణము నిన్న నేడు ఆదియు అంతమును నేనే దేవుడనై ఉన్నానని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నిజముగా మృతులను ఆరాధిస్తున్నవారు చాలామంది ఉన్నారు కదా. చనిపోయిన మనుషులను ఆరాధిస్తున్నవారు, రాజులను అధికారులను ఆరాధిస్తున్నవారు, దేవతలుగా సృష్టిని ఆరాధించిన వారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ సృష్టించిన దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉంటున్నారు. చెట్టులను, గుట్టలను, రాయిలను, రప్పలను, మనుషులను, పూజారులను అనేకులు నిజముగా దేవుడుగా పిలువబడుతున్నట్లుగా వారు భ్రమపడుతూ ఉంటారు. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నేటికి కూడా సజీవుడను, నేను ఇప్పటికి కూడా బ్రతికి ఉన్నవాడను, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడను, నేను యుగ యుగములకు కూడా దేవుడను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నిజముగా సజీవుడమైనటువంటి దేవుణ్ణి మనము సేవించడము ఎంతో భాగ్యము. కాబట్టి నేటి దినము వరకు ఎవరైతే సజీవుడైనటువంటి దేవుణ్ణి అంగీకరించలేకపోయారో, వారి జీవితంలో ఇలా అన్ని ఇబ్బందుల చేత, ఇరుకుల చేత కొట్టబడి ఎటు వెళ్ళలేని మార్గములో ఉంటున్నారేమో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సజీవుడను, నేను కూడా నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉంటున్నాను, నీ హృదయాన్ని నాకు అప్పగించినట్లయితే అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నిజముగా ఏ బంధకముల చేత అయితే నువ్వు బంధించబడ్డావో, పాపమా, వ్యభిచారమా, ఆర్థికంగానా, అన్యాయస్తుడిగానా, ఎన్ని రకాల బంధకముల చేత నువ్వు బంధించినను కూడా ఆ బంధకాలన్నిటినీ దేవుడు తన సిలువలో కొట్టివేశాడు. పాపము నుంచి విజయాన్ని నీకు దయచేశాడు. ఆయన విజయమును దయచేయడమే కాదు, కానీ మరణమును జయించిన వాడు, మరణము ముళ్ళును కూడా విరిచిన దేవుడు. ఆయన నేటికి సజీవుడు, యుగ యుగములకు సజీవుడు, ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆ పునరుద్ధానుడైనటువంటి దేవుణ్ణి మనము నిత్యము స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి నేటి దినము వరకు నీ హృదయాన్ని దేవునికి అంగీకరించలేవేమో, నీ హృదయాన్ని ఇవ్వలేకపోయావేమో, ఈ క్షణమున దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ పునరుద్ధానుడమైనటువంటి దేవా, నీకు వందనాలు. దేవా, నిజముగా నువ్వు ఎంతో గొప్ప దేవుడు ప్రభా. నిన్ను కలిగిన జనులు ధన్యులు ప్రభువ. సహాయమును మీరు దయచేయండి. ఎంతోమంది నిన్ను ఎరగని వారు నశించిపోతూ ఉంటున్నారు కనుక వారందరూ నీ రక్షణలోకి రాగలిగిన కృపను, నీ పునరుద్ధానమును, నీ మరణమును అనేకులు జ్ఞాపకం చేసుకుని నీవే నిజమైనటువంటి దేవుడవు, రక్షకుడవు,
అని అనేకులు గ్రహించగలిగిన కృపను మీరు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.